హాయ్ గైస్, నేను మీ శివ. మీరు చూస్తున్నారు నేను మీ శివ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను మన ఛానల్ 20 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారని. ఇప్పుడు వచ్చేసి 23 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టే ఒక లైక్, కామెంట్, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం వీడియో లేట్ చేయకుండా మనం ఈరోజు కంటెంట్ అనేది మీకు చెప్పబోతున్నాను. చాలామంది స్టిచ్చింగ్ మిషన్ తీసుకోవాలనుకుంటారు, కానీ వాళ్ళకి కొంతమందికి ఇంట్లో ప్లేస్ ఉంటుంది, కొంతమందికి ప్లేస్ ఉండదు. కొన్ని మిషన్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి. సో నేను రీఛార్జ్ చేసి మా ఇంట్లో వాళ్ళ కోసం అని ఒక చిన్న కాంపాక్ట్ సైజులో ఒక స్టిచ్చింగ్ మిషన్ని తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు 1600 పడింది. ఈ 1600కి ఇది వర్త్ కాదనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కంటెంట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని బాక్స్ని ఓపెన్ చేసి లోపల కంటెంట్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. మన మిషన్ ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను నేను. ఈ లింక్ అనేది మీకు కింద చూపిస్తాను, నేను ఇది వచ్చేసి ఈ మిషన్లలో టాప్ ఎండ్ ఫ్రెండ్స్. దీనిలో చాలా మిషన్స్ ఉన్నాయి. దీంట్లో మన బాక్స్ ఓపెన్ చేయగానే మన ఫస్ట్ వచ్చేసి ఇది ఒక బాక్స్ ఉంది ఫ్రెండ్స్. ఇది పక్కన పెడితే అన్నీ చూపిస్తాను మీకు క్లియర్గా చూడండి. ఇది ఒక ప్యాడ్ ఇచ్చింది వాడు. ఇది మళ్ళీ ఎంత సైజు ఉన్నానో మీ టేబుల్ మీద పెట్టి కూడా చూపిస్తాను నేను, ఎందుకంటే చాలామందికి వీడియోలో పెద్దగా అనిపిస్తుంది. ఫైనల్లీ మన మిషన్ వచ్చేసి ఈ విధంగా ఉంది, దాని బాక్స్ ఇది. ఇక లేట్ చేయకుండా మనం చూద్దాం. ఇది వచ్చేసి టేబుల్. ఇది దానికి ఏ విధంగా పెట్టుకోవాలని నేను చూపిస్తాను నేను. నెక్స్ట్ ఇది ఒక బాక్స్ ఇచ్చిండు, ట్రే. ఈ బాక్స్లో ఏముందని చూపిస్తాం. ఇది టోటల్ కిట్ వచ్చింది ఫ్రెండ్స్, మళ్ళీ మీరు బయట కొనాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రెండ్స్, దాంట్లో వచ్చిన కిట్ మొత్తం చూడొచ్చు మీరు, దాంట్లో ఏమేమి వచ్చినాయి అనేది. ఇక్కడ మీకు 10 థ్రెడ్స్ ఇచ్చిండు, ఇది ఒకటి ఇచ్చిండు. నెక్స్ట్ ఇక్కడ 4 బటన్స్ సెట్ ఇచ్చిండు, 4 బటన్స్. సేఫ్టీ పిన్స్ 4 సెట్స్ ఇచ్చిండు. ఒకటి నీళ్ళు ఎక్కడానికి నీళ్ళ థ్రెడర్ ఇచ్చిండు. ఇది ఒక హుక్స్ ఇచ్చిండు, పాయింట్. ఇది ఒక ప్యాడ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హుక్స్. ఇవి ఇక్కడ నీళ్ళు సెట్ ఇచ్చిండు, కంప్లీట్ సెట్. ఇవి ఫ్రెండ్స్ బాక్స్ వచ్చిన. అలాగే ఒక సిజర్ కూడా ఇచ్చిన వాడు. ఇవన్నీ పక్కన పెట్టేస్తాయి. ఇప్పుడు మనకు కావాల్సింది మెయిన్ కంటెంట్ కాబట్టి అది చూద్దాం, అది ఓపెన్ చేసి. ఇప్పుడు ఇది ఎంత హైట్ ఉంది అనేది మీకు చూపిస్తాను నేను. లెంత్ చూడొచ్చు, స్కేల్ తీసుకొచ్చిన. ఇది ఎగ్జాక్ట్లీ 15 సెంటీమీటర్స్ ఉంది ఫ్రెండ్స్, ఇది మిడిల్కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి చూస్తే 22 సెంటీమీటర్స్ ఉంది. ఇది వచ్చేసి 20 సెంటీమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ బాక్స్ని ఓపెన్ చేసి లోపల మన మిషన్ ఏ విధంగా ఉందని చూద్దాం. ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ ఒక పేపర్ ఇచ్చిండు, వారంటీ పేపర్. దీంట్లో వచ్చేసి బాక్స్ లోపల బాబిన్స్ ఇచ్చిండు వాడు. 4 సెట్స్ బాబిన్స్ ఇచ్చిండు. ఇక్కడ నీడిల్ ఎక్కడానికి నీడిల్ థ్రెడర్ ఇచ్చిండు, చూడండి. నెక్స్ట్ ఇది యూజర్ మాన్యువల్. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన దీంట్లో వాడు ఒకటి చార్జర్ కమ్ ఫుడ్ ప్యాడ్ ఇచ్చిండు. ఇది ఒక ప్యాడ్ ఇచ్చిండు వాడు. ఇది ఒకటి చార్జర్ అంటే అడాప్టర్ ఇచ్చిండు వాడు ఒకటి. సో మన మిషన్ వచ్చేసి కవర్లో ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన మిషన్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని సైజ్ ఎంత ఉన్నదో మీరు చూడవచ్చు. ఇక్కడ దాన్ని విడ్త్ చూడండి ఎంత ఉందో. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడ మిడిల్ అనిపిస్తుందా? ఇది ఆన్ చేస్తే ఇది ఆన్ అవుతుంది. అప్పుడు మీకు ఫుడ్ పెడల్తో అవసరం లేదు. ఇది ఆన్ చేసాక ఇప్పుడు దాన్ని స్పీడ్ పెంచాలంటే తగ్గించాలంటే చూడండి, ఇప్పుడు ఇది ఆన్ చేస్తున్నా.
ఇది ఆన్ చేసినాక ఇది ఒకసారి ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే ఇది స్లోగా రన్ అయ్యిద్ది. మీకు ఫాస్ట్ కావాలంటే దీన్ని పైకి ఉంచండి. ఓకే, ఇప్పుడు మనం ఈ పెడల్తోనే ఆన్ చేసి చూద్దాం. చూడండి, మళ్ళీ స్పీడ్ కొంచెం తగ్గాలంటే ఇది ప్రెస్ చేయండి, స్పీడ్ తగ్గిపోద్ది. స్పీడ్ పెరగాలంటే దీన్ని పైకి అనండి. ఓకేనా, ఇప్పుడు ఇది ఆన్ చేసేలో ఇది ఒక్కసారి ఆన్ చేస్తే మళ్ళీ దీంతో మీకు సంబంధం లేదు, ఇది వర్క్ అవ్వదు. ఇది ఎప్పుడైతే పైకి ఉంటుందో అప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం దీనికి ఒక క్లాత్ని కొట్టి చూద్దాం ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది. అనిపిస్తున్న దీని పైకి అంటే మీకు ఇక్కడ థ్రెడ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ దారుణమైన ఇక్కడ అనిపిస్తున్న బాబిన్స్ ఉన్నాయి కదా, దీన్ని మనం లూజ్ చేయాలంటే జస్ట్ దీన్ని రొటేట్ చేస్తే లూజ్ అయిపోద్ది. ఈ విధంగా వచ్చి ఇక్కడ మీ బాబిన్ని రీప్లేస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన థ్రెడ్తోని. నేను మళ్ళీ పెట్టేస్తున్నా దాంట్లో. ఫ్రెండ్స్, మీకు కనుక ఇక్కడ నీడిల్లో థ్రెడ్ని ఎక్కియడం మీకు తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తాను ఏ విధంగానో. ఇక్కడ కనిపిస్తున్న ఈ థ్రెడ్ అన్ని తీసుకోండి, ఏం లేదు, జస్ట్ దీన్ని తీసుకొని దీంట్లో ఇంజెక్ట్ చేయడానికి అంతే, దీనిలో పెట్టేస్తే అయిపోతాయి. ఇక్కడ ఈ థ్రెడ్లో జస్ట్ దీనిలో పెట్టేయండి. పెట్టేసి ఈ థ్రెడ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్ని దీంట్లోకి వెళ్ళి తీసుకురండి. దీంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఫ్రెండ్స్ ఈ నీడిల్ థ్రెడ్ దీంట్లో పెట్టినాక జస్ట్ దీంట్లోకి వెళ్ళి బయటకు రండి. థ్రెడ్ని ఈ గ్యాప్లోకి వెళ్ళి పెట్టేసినాక ఇప్పుడు దీన్ని ఇటు బయటకి పుల్ చేయండి, అంతే, ఖతం అయిపోయింది. ఈ విధంగా సింపుల్గా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఓపెన్ చేస్తే దీనిలో బాబిని కూడా ఒకటి ఇచ్చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి ఏ విధంగా అటాచ్ చేయాలో చూపిస్తాను. మీరు దీన్ని బ్యాక్ సైడ్ అంటే మీకు ఇక్కడ ఈ స్టాండ్స్ ఉంటాయి, దీన్ని జస్ట్ ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేసి జస్ట్ ఈ విధంగా పెట్టేసేయండి, అంతే. ఇది ఒక స్టాండ్ లాగా సెట్ అయిపోయింది. ఇక్కడ టోటల్ మనం మిషన్ని సెటప్ చేశాక ఈ విధంగా ఉంది చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు పవర్ అడాప్టర్ కనిపిస్తుంది, ప్లగ్ఇన్ చేశాక నెక్స్ట్ ఇక్కడ కిందికి రండి. ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, దీనిలో కూడా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి లైట్, ఇది సెకండ్ ఇది ఆన్ ఆఫ్, ఇది స్పీడ్ ఎక్కువ తక్కువ ఇది. ఓకే, ఇక్కడ మీకు లైట్ ఆన్ చేస్తున్నాను నేను, చూడండి. జస్ట్ స్మాల్ లైట్ వస్తుంది, చిన్నగా వస్తుంది, ఆఫ్ చేసిన లైట్. ఇప్పుడు జస్ట్ నేను పవర్ ఆన్ చేస్తున్నా, చూడండి. మీరు ఆఫ్ చేసుకోవాలంటే ఈ విధంగా ఆఫ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది, ఇది స్పీడ్ ఎక్కువ తక్కువ. ఇప్పుడు మీ స్పీడ్ తక్కువ కావాలంటే జస్ట్ దీన్ని ప్రెస్ చేయండి, తక్కువ వస్తుంది చూడండి. అదే స్పీడ్ కొంచెం ఎక్కువ కావాలంటే దీన్ని పైకి పెట్టండి. పవర్ అడాప్టర్ని ఏం టచ్ చేస్తలేను అంటే చెప్పాను. ఇప్పుడు చూడండి, జస్ట్ నేను ఇదే ఆన్ చేస్తున్నాను, ఇక్కడ పవర్ అడాప్టర్ని టచ్ చేస్తలేను. సో ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చూడండి ఎంత పర్ఫెక్ట్ వేసిందో చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మన పెడల్తోనే ఏ విధంగా స్టిచ్చింగ్ చూపిస్తాం. జస్ట్ ప్లగ్ ఇన్ చేశాక ఇప్పుడు నేను స్పీడ్ని పెంచుతున్నా, తగ్గిస్తున్నా. మళ్ళీ స్పీడ్ కావాలంటే జస్ట్ మళ్ళీ దీన్ని పుష్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన వీడియో చూసారు. ఇప్పుడు నా రివ్యూ అయిపోబోతున్నా. దీని ప్రైస్ వచ్చేసి నాకు 1600 పడింది. ఈ 1600కి తీసుకోవద్దా అంటే నా వరకైతే ది బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకైతే ఈ సైజ్ చూసి వాళ్ళకు ఈజీగా మంచిగా అనిపించింది. వాళ్ళకి కాంపాక్ట్ సైజ్ ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఈజీ టు క్యారీ, ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళి మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ టైంలో కూడా బాగా యూజ్ అవుతుంది ఇది. మళ్ళీ అంత వెయిట్ కూడా ఏం లేదు, సింగిల్ హ్యాండ్తో లేపచ్చు. చిన్నగా మంచిగా భలే ఉంది ఫ్రెండ్స్. ఇదైతే నాకైతే నచ్చింది ఇది. మళ్ళీ ఇప్పుడు నాకు స్టిచ్చింగ్ రాని వాళ్ళే నేను కుట్టిందంటే ఇంకా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు ఇంకెంత బాగా కుడతారో మీరు ఆలోచించండి. ఫ్రెండ్స్, మీ నుంచి నాకు చిన్న హెల్ప్ కావాలి. నేను చెప్పిన విధానం కనుక మీకు నచ్చితే
ఒక చిన్న లైక్, కామెంట్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న హెల్ప్ మీ నుంచి, జస్ట్ ఏం లేదు, మీకోసం నేను మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. మీరు చేయాల్సింది ఏం లేదు, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక కామెంట్ అండ్ ఒక లైక్ చేయండి. ఇది కనుక మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది అంటే ఈ వీడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.